అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరి నేతల మధ్య కూడా వర్గపోరు విభేదాలు తెరస్థాయికి వచ్చాయనేది కూడా మనకు స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. ఎందుకంటే గత 2 రోజుల కిందట చూసాము. శ్రీశైలం పర్యటనలకు వెళ్ళినటువంటి శబరి మరియు అదేవిధంగా మాజీ మంత్రి మరియు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఐరస్ ప్రతాప్ రెడ్డికి సంబంధించి అక్కడ జరిగినటువంటి వివాదం మనం స్పష్టంగా కూడా గమనించాము. అయితే అక్కడ డెఫినెట్లీగా పట్టు ఉన్నటువంటి నేత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి గారు డెఫినెట్లీగా ఒక కీలకమైన నేత అని కూడా మనం మర్చిపోకూడదు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే నంద్యాల ఎంపీ అయినటువంటి శబరి గారు అక్కడ పర్యటనలో భాగంగా ఈ యొక్క వివాదాలు తెరస్థాయికి వచ్చాయి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క విషయంపై కూడా పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ అయినట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో అక్కడ ఏంటి విభేదాలు అనేది మనకు పర్టికులర్‌గా ఇన్ఫర్మేషన్ తెలీదు. పార్టీ హైకమాండ్ అయితే ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గం గురించి టీడీపీకి సంబంధించి అయితే పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇద్దరిని కూడా ఎమ్మెల్యే అదేవిధంగా మరియు ఎంపీని గారిని కూడా పిలిచి పార్టీ అధిష్టానం కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదైతే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట. సో నిజాలు మనకు పార్టీ అధిష్టానానికి ఎవరు ఏం చెప్తారు అనే దానిపై కూడా అక్కడ విభేదాలు ఏంటి, ఎందుకు వచ్చాయి అనేది మనకు స్పష్టంగా అయితే పార్టీ అధిష్టానం వివరించిన తర్వాత మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో ఫైనల్‌గా అబ్జర్వ్ చేస్తే మటుకు అక్కడ శ్రీశైలం నియోజకవర్గంలో వచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే వర్గ విభేదాలు తెరస్థాయికి చేరాయనే కాన్ఫిడెన్స్‌తోనే పార్టీ అధిష్టానం కూడా వాళ్ళ ఇద్దరిని కూడా పిలిపించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి శ్రీశైలం నియోజకవర్గంలో వర్గ విభేదాలకు కారణాలు ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.